బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని కర్నూలు జిల్లా ఆదోనిలో ట్రాన్స్జెండర్ హాసిని నిరసన తెలుపుతోంది. అయితే తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని గణేష్ అనే యువకుడిపై కంప్లైంట్ ఇచ్చి తన ఇంటి ఎదుట హాసిని అనే ట్రాన్స్జెండర్ ప్రొటెస్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బైచిగేరిలో యువకుడి ఇంటి ఎదుట ఆమె ఆందోళనకు దిగింది. గణేష్ ఇన్స్టాగ్రామ్ లో తనకు 9 నెలల కిందట పరిచయం అయ్యాడని కూడా హాసిని ఈ నేపథ్యంలో చెప్తుంది. అయితే మంత్రాలయంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఇంట్లో పెద్దలకు ఒప్పించి ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కూడా హాసిని ఆరోపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో గణేష్ కు 50,000 నగదు, ఐఫోన్, ల్యాప్టాప్ కూడా కొనిచ్చాను. హైదరాబాద్ లోని ప్రైవేట్ సంస్థలో గణేష్ పనిచేస్తున్నానని కూడా చెప్పాడు. గత కొద్ది కాలంగా హాసినికి దూరంగా నాకు దూరంగా ఉంటున్నాడని కూడా హాసిని చెప్తుంది. అయితే అనుమానంతో ఆరా తీసిన హాసిని తనకు 2024లో తను 2024 తను పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని కూడా తను గణేష్ పైన ఆరోపిస్తుంది. సో ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటు చేసుకుంది. గణేష్ అనే యువకుడు తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని తర్వాత తనను పక్కన పెట్టేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని హాసిని అనే ట్రాన్స్జెండర్ చెప్తుంది. అయితే ఇదే నేపథ్యంలో బైచగిరిలో గణేష్ ఇంటి ఎదుట నిరసన కూడా చేస్తుంది. అయితే 9 నెలల కిందట తనకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తనను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి కూడా చేసుకున్నాము, మంత్రాలయంలో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి కూడా హాసిని చెబుతుంది. ఆ తర్వాత తనకు 50,000 నగదు, దాంతోపాటు ఒక ఐఫోన్, ల్యాప్టాప్ కూడా కొనిచ్చారని చెప్తుంది. అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పి హైదరాబాద్ లో ఉంటున్నానని చెప్పి తనతో చెప్పాడు. అప్పటి నుంచి నన్ను దూరం పెట్టాడు. అయితే అనుమానం వచ్చి ఆరా తీస్తే ఆల్రెడీ వేరే మహిళతో వివాహమైంది అతనికి అని చెప్పి తెలుసుకున్నానని చెప్పి హాసిని నేపథ్యంలో ఆందోళనకు దిగింది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. గణేష్ ఇంకా హాసిని 2024లో మంత్రాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా మంత్రాలయంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే గణేష్ దూరం పెడుతూ వస్తున్నాడు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే గణేష్ మరో మహిళతో పెళ్లి చేసుకున్నాడు. దీంతో హాసిని, ట్రాన్స్జెండర్ అయిన హాసిని గణేష్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. అయితే వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ కూడా ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గణేష్ కి డబ్బు ఇచ్చాను, ఐఫోన్ ఇచ్చాను, ఒక ల్యాప్టాప్ కూడా ఇచ్చాను, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, పెళ్లి కూడా చేసుకున్నాము మంత్రాలయంలో, దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి అని కూడా ఆధారాలతో సహా తను బయటికి వచ్చి గణేష్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది ట్రాన్స్జెండర్ హాసిని. హాస్టల్ అంటే ఇష్టమా నాన్న? మరి ఏమైంది నాన్న? ఇంకేంటి చెప్పు. ఏం లేదు మన స్టడీస్ అయిపోయాక పెళ్లి చేసుకుంటా, పక్కా చేసుకోకపోతే ఇంటికి రండి సరేనా? ఇంటికి వచ్చి మేము ఏం చేస్తాం నాన్న? నేను సపోర్ట్ చేస్తా. అప్పుడు ఒప్పుకోకపోతే నేను వస్తా సార్. డైరెక్ట్ ఒప్పుకోవడం అవసరం లేదు, నేనే వస్తా స్టడీస్ అయిపోయాక. మీ ఇంట్లో ఒప్పుకోనంటే నేను ట్రాన్స్ కదా, పిల్లలు నేను వస్తాను చెప్తున్నా. నీతో పాటు నేను వస్తాను, అమ్మాయితో పెళ్లి అని అడుగుతారు. నీతో పాటు నేను వస్తాను చెప్తున్నా. మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తా? ఇప్పుడు నిన్నే చేసుకోవాలి, నిన్నే చేసుకుంటా చేసుకుంటా నిన్నే చేసుకుంటా. కాదు అంటున్నా కదా, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతామంటున్నారు, నన్ను చచ్చిపోతామంటున్నారు, వాళ్ళకి భయపడి వాళ్ళు మాట్లాడాలి అంటున్నారు కదా. మరి అప్పుడు అదే అంటారు. ఈ స్టడీస్ అయిపోయినాక నేను బయటకు అదే అంటారు. మీ ఇంట్లో అంటే బయటకు వస్తా సరేనా? బయటకు వస్తా. నాకు స్టార్టింగ్ కూడా అట్లా తెలుసు. ఇప్పుడు చెప్తున్నా ఇంటికి రా, ఇప్పుడు ఇంటికి రా డైరెక్ట్. మొన్న ఇంటికి రాలే కదా, ఆ డోర్కి వచ్చావు డైరెక్ట్ ఇంటికి వచ్చి నేను రాలేనంటున్నావు. రాలే పొజిషన్ లో కేసు పెట్టి కేసు అయినా పెట్టి ఏదైనా పెట్టు సరేనా? వస్తాను చెప్తా. ఇక్కడ జరగదు చేసుకుంటాను కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను. లేకపోతే ఎందుకు చేస్తాను గురించి. నువ్వు అంతకు ముందు వేరే అమ్మాయితో చాట్ చేసినా కూడా ఆ అమ్మాయి వద్దనుకొని తిట్టింది కదా ఆ అమ్మాయికి. చెప్పు. నేను మధ్యలో కూడా చెప్పిన, నేను ట్రాన్స్, నాకు పిల్లలు కొట్టరు, నేను చెప్పుకోలేక ఇంత ఆపేద్దాం అంటే నువ్వేమన్నా ఏమన్నా చెప్పు. చేసుకున్నామని చెప్పినావు కదా. ఇంట్లో ఒప్పుకోకపోతే నీ గురించి ఇంట్లో వచ్చేస్తాను చెప్పింది. అవును, నేను పెళ్లి చేసుకున్నా, తీసుకొచ్చా, ఇంట్లో చెప్తాను. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా, ఈ రోజు చెప్పాలనుకున్నా చెప్తున్నా అని చెప్తా. మమ్మీ అవునా అంటున్నా. అవును మమ్మీ. ఇంట్లో ఒప్పుకోకపోతే ఈమెతో పాటు వస్తాను మమ్మీ. నేను కోత కాదో తెలుసు కదా, అడుగు. నేను కోత అని సీస కాదు, అడుగు.
హలో చెప్పు మమ్మీ. మరి ఏమని చెప్తావు? ఇంట్లో చెప్తాను మమ్మీ, అదే ఇట్లా ట్రాన్స్జెండర్ అని చెప్తా, ఇట్లా ట్రాన్స్జెండర్ అని చెప్తా. ఎట్లా నాకు తెలుసు, ఫస్ట్ లో అయితే ఒప్పుకోరు, తర్వాత ఇప్పుడు ఒప్పుకోరు. నేను చెప్తాను, ఇప్పుడైతే ఒప్పుకోరు మమ్మీ. నేనేమంటున్నా, ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఎందుకు అది ఇది అని అడుగుతారు. నేనేమంటాను, నేను అమ్మనే కావాలని చెప్తా. సరే తిరుగుతున్నావని అడగలేదబ్బా. ఇంటికి ఆయన పెళ్ళంతా తిరగడా? ఎట్లా ఆయన పెళ్ళంతా తిరగడా? మరి నువ్వు నీ పెళ్ళంతా తిరగొద్దా? తిరుగుతాను. మరి ఆయన అడగడానికి ఎవరు? ఆయన అడగడానికి ఎవరు కాదు నాన్న, నేను చెప్పేది. ఆయన అడగడానికి ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్పలే కదా నా పిల్లలతో తిరుగుతున్నానని. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పినాక వాళ్ళు అడగడానికి కూడా రైట్ ఉండదు. ఏమని రైట్ ఉండదు? ఎవరితో తిరుక్కో అంటారు. ఇప్పుడు తెలుసా కదా ఇంటికి పోతే. మళ్ళీ వదిలే అంటే మరి నన్ను వదిలేస్తాను నేను. అప్పుడు అన్నావు కదా ఒకసారి వదిలేస్తాను అన్నావు కదా మీ ఇంట్లో వాళ్ళు తెలిసినప్పుడు బండ్లో తిరుగుతున్నావని చూసి తెలిసి అడిగారు కదా, అప్పుడు వదిలేస్తానని చెప్పి నేను ఊరు బయట అప్పుడే పెట్టేశారు. ఇప్పుడు పెట్టరు, మళ్ళా విడదీయరని గ్యారంటీ ఏంది? గ్యారంటీ వాళ్ళు విడదీసే విడేందుకు తీస్తారు. నేను నీతోనే వస్తాను చెప్తున్నాను కదా. వాళ్ళే కావాలంటే అప్పుడు నా పరిస్థితి వాళ్ళే కావాలంటే నాకు లేదు, ఆమెనే కావాలంట. ఇదే మాట ఉంటదా? ఇదే మాట ఉంటుంది చూడు. నమ్మొచ్చా? నమ్ము. కూడా ఫస్ట్ టైం మీకు చెప్పాము, చేస్తాం, అయిందా ఇంత అయింది, ఇంతలో నువ్వు ఆలోచించుకో, నువ్వు ఏం నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు ఇదే ఇప్పుడే ఫైనల్ చెప్పేసి. ఇప్పుడే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పమని చెప్పు, నాతోనే ఉంటాడు, నా దగ్గర ఉంటాడని కూడా చెప్తాడు కదా. ఇప్పుడు చెప్తాడు కదా, నాకు ఆ అమ్మాయి ఏమంటున్నాను చెప్పు. మా అమ్మకి కొంచెం క్యూర్ అయిన ఒక మాట, మా అమ్మకి కొంచెం క్యూర్ అయిన, మా నాన్నకి కొంచెం డబ్బిచ్చి నన్ను లేదు ఇట్లా ఇప్పుడైతే చెప్పినాను, అమ్మాయి అని చెప్పినాను. తర్వాత చెప్తాను ఇట్లా లేదు ట్రాన్స్ అని చెప్పి నేను నా వేలో కన్విన్స్ చేసి. అమ్మాయిని తెలుసా ట్రాన్స్జెండర్ అని తెలుసా? ట్రాన్స్ అనే తెలుసు, తెలుసుకొని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. అవును, తెలుసుకొని పెళ్లి చేసుకున్నాను. నేను ఏమంటున్నా తెలుసా, మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని మీ నాన్న మీ అమ్మ వాళ్ళు ఓకే చేస్తారా కాదు, ఏదన్నా నీ ఇష్టం ఉంటది. కానీ మీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, బాధ్యత నీకు ఉంది కాబట్టి దేవుడైనా చూసుకోలేదనట్లేదు. ఆయన కూడా నా పేరు హాసిని అండి, నేను హైదరాబాద్ లో నివసిస్తూ ఉండేదాన్ని. గత 4 సంవత్సరాల కిందట గణేష్ అనే అబ్బాయి హైదరాబాద్ లో నాకు పరిచయం అయ్యాడు. ఇన్స్టా ఐడి షేర్ చేసుకున్న తర్వాత అట్లనే పరిచయం పెరిగి, సో అబ్బాయి నేను ట్రాన్స్ అని తెలిసి కూడా నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి స్టడీస్ అయిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుని, తర్వాత వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకుంటాను అది చెప్పి జూన్ 4 అండి, జూన్ 2024 లో అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ఒప్పిస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత రాకుండా అక్కడే ఉండిపోతే, అప్పటికి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను, ఇలా మాకు పెళ్లి జరిగింది, మీ అబ్బాయి నాతో కలిసిన్నారంటే నువ్వు మా అబ్బాయిని చీట్ చేసావు, మా అబ్బాయిని ట్రాప్ చేసావు, నేను చంపేస్తాను అది ఇది వాళ్ళ పేరెంట్స్ బెదిరించారు. ఆ కేసు 6th జరిగింది, అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోవడం 6th వెళ్ళిపోయాడు. నేను 4 days టైం ఇచ్చాను, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఉల్టా నన్నే చంపేస్తామని బెదిరించారు. ఆ రికార్డింగ్స్ కూడా అప్పుడు నేను స్టేషన్ లో సబ్మిట్ చేశాను. తర్వాత June 10th నేను కేసు ఫైల్ చేశాను. వీళ్ళు చెప్పినా కూడా వినలేదు. వాళ్ళ పేరెంట్స్ కి డైరెక్ట్ కాల్ చేసి చెప్పాను ఇలా జరిగింది, ఏమనంటే మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందామంటే సనత్ నగర్ లో హైదరాబాద్ లో June 10th నేను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ అబ్బాయిని దాచిపెట్టేశారు. దాచిపెట్టేసిన తర్వాత మిట్ట సోంపురంలో దొరికాడు 1 month తర్వాత. మిట్ట సోంపురంలో దొరికితే అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు. తర్వాత స్టేషన్ లో తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక 4-5 months తర్వాత అబ్బాయి మ్యారేజ్ చేసుకోవడానికి ప్రపోజల్స్ వెతుకుతున్నాడు. అమ్మాయిని వెతుకుతుంటే నాకు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలా అబ్బాయికి మ్యారేజెస్ వెతుకుతున్నారు, మా ఊర్లో అమ్మాయిని చూసారంటే. సో అప్పుడు నేను ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ కి వచ్చి సార్కి కంప్లైంట్ రేజ్ చేశాను. ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదండి. అయితే వచ్చిన తర్వాత సార్కి చెప్పాం, ఇలా కంప్లైంట్ అయింది సనత్ నగర్ లో, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, నన్ను పెళ్లి చేసుకున్నాడు, సో తను యాక్సెప్ట్ చేస్తున్నాడు అని తెలిసి నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు నన్ను వద్దంటున్నాడు, ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు ఏమైనా ఉంటే అమ్మాయి కేసు ఫైసల్ చేసిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, అమ్మాయికి అన్యాయం చేశారు కదా అని సార్ చెప్తే సరే చెయ్యమని చెప్పి ఇప్పుడు సడన్ గా మ్యారేజ్ చేసిస్తారు అబ్బాయికి. 23rd ఈ మంత్ 23rd మ్యారేజ్ చేశారు. సో నేను దానికోసమే నాకు అన్యాయం చేశాడు, నాకు ఏంటి ఇంకా నా లైఫ్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. నా డబ్బులన్నీ వాడేసుకున్నాడు. తర్వాత మధ్యలో కూడా నాతో మాట్లాడాడు ఫోన్ చేసి, ఫిక్స్ కాకముందు కాల్ చేసి నేను మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వు ఒప్పుకో, ఆ అమ్మాయి నేను కలిసి అందరం కలిసి ఉన్నాం, హైదరాబాద్ తీసుకొస్తా అని చెప్పాడు. నాకు అలా ఇష్టం లేదు, నా లైఫ్ ఆల్రెడీ నాశనం చేసాం, అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడతామని నేను చెప్పాను. తర్వాత కూడా నేను మళ్ళీ బ్లాక్ చేశాను అబ్బాయితో. లేదు
రాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అసలు మాట్లాడట్లేదు. సార్ ఏమన్నారు, మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో మీరు చెప్తే మేము అది ఇప్పిస్తామమ్మా. గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ లో ఏమేమి ఉన్నాయో, గూగుల్ పే ట్రాన్సాక్షన్, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో మీ దగ్గర పర్ఫెక్ట్ ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయో అవి తీసుకొని వస్తే దాన్ని బట్టి మేము మనీ ఇప్పిస్తామని చెప్తున్నారు సార్ వాళ్ళు. నేనైతే ఎగ్జాక్ట్ గా 10 to 15 lakhs మధ్యలో పెట్టానండి. 10 to 15 lakhs. సో ఏదైతే ఫోన్ పే హిస్టరీ, గూగుల్ పే హిస్టరీ పర్ఫెక్ట్ గా ఉందో అవి చూపిస్తేనే ఇప్పిస్తాము అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో? సో ఇంకా అవే ఎవిడెన్స్ చూపించారంటే ఎలా అవుతుందండి? బై క్యాష్ తీసుకున్నాడు, కొంచెం బట్టలన్నీ తీసుకున్నాడు, ఇంట్లో అప్పు ఉందని ఇంటికి వచ్చినప్పుడు క్యాష్ తీసుకెళ్లాడు. సో అవన్నీ ఎలా కౌంట్ తీసుకుంటారు? సో నాకు ఎట్లా అన్యాయం అయినట్లే కదా. ఇంకా నా డబ్బులు వాడుకున్నాను. నేను అదే కోరుకున్నాను. నేను ఎంతైతే డబ్బులు ఇచ్చానో నాకు ఆ డబ్బులు ఇచ్చేస్తే చాలని చెప్తాను అంతే. అబ్బాయి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాడు ఒక అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ నేను స్పాయిల్ చేయలేను కదా. నా లైఫ్ ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైట్ చేసి ఆ మ్యారేజ్ వద్దు ఫైట్ చేసానికి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నా లైఫ్ పోయినట్లుంటది. ఇట్లా మీడియా ముందు వచ్చినప్పుడు కూడా అబ్బాయి లైఫ్, అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది. అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటే ఇప్పుడు నా మనీ కావాలి కదండి. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఆలోచించుకొని నా మనీ నేను వదులుకోలేను కదా. సో నేను అమ్మాయి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని తిట్టలేదు, అమ్మాయిని ఒక మాట అనలేదు, ఆ అమ్మాయిని ఇందులోకి తీసుకురాలేదు. సో నేను అబ్బాయి నా డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేయమని నేను చెప్తున్నాను. సో ఇలా సోషల్ మీడియా ఛానల్లో వస్తే అమ్మాయి కూడా అబ్బాయిలు కూడా ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్ లో. అది ఇంకా తన ఇష్టం అండి, దానికి నేనేం చేయలేను కదా. అలా అని చెప్పి నేను నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోలేను కదా. నేను ఒక స్టెప్ తీసుకొని నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేసి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. నిన్నటి వరకు కూడా హాస్పిటల్ నుంచి వచ్చాను నేను బయటకి. ఫిట్స్ వచ్చి లాస్ట్ టైం కూడా ఆ ఇష్యూ జరిగినప్పుడు 15 days నేను రామ్దే హాస్పిటల్లో ఉన్నాను. లేదండి, నేను కాల్ చేయలేదు. లేదండి. హాసిని గౌడ్. హాసిని అనే ట్రాన్స్జెండర్. హాసిని అసలు పేరు రామకృష్ణ. వీళ్ళు గత కాలంలో బైచిగేర్ సంబంధించిన గణేష్ అనే వ్యక్తితో ప్రేమించుకున్నారు ఇద్దరును. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ వాడు మోసం చేశారని చెప్పేసి ఈ అమ్మాయి సనత్ నగర్, హైదరాబాద్లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో 393/2024 417 417 420 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేశారు. ఇది వచ్చేసేసి జూన్లో రిజిస్టర్ చేశారు కేసు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, వాళ్ళ ఆఫీసర్లో కనుక్కొని చెప్తాం అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఇచ్చే చెప్తారు సార్. రామాంజనేయులు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆగంటారు. హాస్టల్ అంటే ఇష్టమా నాన్న? మరి ఏమైంది నాన్న? ఇంకేంటి చెప్పు. ఏం లేదు మన స్టడీస్ అయిపోయాక పెళ్లి చేసుకుంటా. పక్కా చేసుకోకపోతే ఇంటికి రండి, సరేనా? ఇంటికి వచ్చి మేము ఏం చేస్తాం నాన్న? నేను సపోర్ట్ చేస్తా. ఒప్పుకోకపోతే నేను వస్తా సార్. డైరెక్ట్ ఒప్పుకోవడం అవసరం లేదు, నేనే వస్తా స్టడీస్ అయిపోయాక. మీ ఇంట్లో ఒప్పుకోనంటే నేను ట్రాన్స్ కదా, పిల్లలు నేను వస్తాను చెప్తున్నా. నీతో పాటు నేను వస్తాను. అమ్మాయితో పెళ్లి అని అడుగుతారు. నీతో పాటు నేను వస్తాను చెప్తున్నా. మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తా? ఇప్పుడు నిన్నే చేసుకోవాలి, నిన్నే చేసుకుంటా కదా. చేసుకుంటా నిన్నే చేసుకుంటా. కాదు అంటున్నా కదా, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతామంటున్నారు, నన్ను సత్కరిస్తాం అంటున్నారు, వాళ్ళకి భయపడి వాళ్ళు మాట్లాడాలి అంటున్నారు కదా. మరి అప్పుడు అదే అంటారు. ఈ స్టడీస్ అయిపోయాక నేను బయటకు అదే అంటారు. మీ ఇంట్లో అంటే బయటకు వస్తా సరేనా? బయటకు వస్తా. నాకు స్టార్టింగ్ కూడా అట్లా తెలిసింది. ఇప్పుడు చెప్తున్నా ఇంటికి రా. ఇప్పుడు ఇంటికి రా డైరెక్ట్. మొన్న ఇంటికి రాలేదా? ఆ డోర్కి వచ్చావు డైరెక్ట్ ఇంటికి వచ్చి నేను రాలేదంటున్నావు. రాలే పొజిషన్ లో కేసు పెట్టి రాలేదన్నా. కేసు అయినా పెట్టి ఏదైనా పెట్టు సరేనా? వస్తా చెప్తారా? ఇప్పుడు జరగదు తీసుకుంటాను కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను. లేకపోతే ఎందుకు చేస్తాను గురించి. నువ్వు అంతకు ముందు వేరే అమ్మాయితో చాట్ చేసినా కూడా ఆ అమ్మాయి వద్దనుకొని తిట్టింది కదా ఆ అమ్మాయికి. చెప్పు. నేను మధ్యలో కూడా చెప్పిన, నేను ట్రాన్స్, నాకు పిల్లలు కొట్టరు, నేను చుట్టుకోవాలి, నాకు ఇంత ఆపేద్దామంటే నువ్వేమన్నా ఏమన్నా చెప్పు. లేదు చేసుకున్నావు తెలియసుకున్నావు అని చెప్పినావు కదా. ఇంట్లో ఒప్పుకోకపోతే నీ గురించి ఇంట్లో